కూడా చెప్తారు దేవవ్రతుడికి కూడా ఏమని, నేను నా కుమారుడు నా కూతురికి పుట్టే కుమారుడే ఈ రాజ్యానికి పాలించాలి అని చెప్పి షరతు పెడతారు. షరతు పెడితే అప్పుడు వెంటనే భీష్ముడు అంటే దేవవ్రతుడు ఏమంటారంటే, మళ్ళీ అతను అంటారనమాట దాసరాజు ఏమని, నీకు కూడా కొడుకులు పుడతారు కదా, ఆ కొడుకులు కూడా ఊరుకోరు కదా, ఆ రాజ్యాన్ని నా కుమారులకి ఇస్తే అని చెప్పి అంటారనమాట. అప్పుడు భీష్ముడు అంటారు, ఒక ప్రతిజ్ఞ చేస్తారు భీష్ముడు. అప్పుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తారంటే, నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను, నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని చెప్తారనమాట. అలాగే నేను రాజ్యాన్ని కూడా తీసుకోను, నేను పరిపాలించను, నేను వదిలేస్తాను అని చెప్పి మాట ఇస్తారనమాట. ఆ మాట ఏంటో కాదు, భీష్మ ప్రతిజ్ఞ అని అంటారు. అయితే సంతన చక్రవర్తికి సత్యవతి గారికి కలిపి వివాహం చేస్తారనమాట, పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత సంతన చక్రవర్తికి అలాగే సత్యవతి గారికి 2 కుమారులు పడతారు. వారే విచిత్రవీరుడు, చిత్రాంగుడు. విచిత్రవీరుడికి ప్రథమ భార్య అయిన అంబికకు కుమారుడు పడతారు, వారే ధృతరాష్ట్రుడు. అలాగే విచిత్రవీరుడికి అలాగే రెండో భార్య అయిన అంబాలికకు ఇంకో కుమారుడు పడతారు అనమాట, వాళ్ళే పాండురాజు. పాండురాజుకి పుట్టిన కుమారుల్ని పంచపాండవులు అని అంటారు. 5 కుమారులు పడతారు, వాళ్ళే పంచపాండవులు అని అంటారు. అలాగే ధృతరాష్ట్రుడికి పుట్టిన 100 కుమారులను అంటే 100 కుమారులని కౌరవులు అని పిలుస్తారు. అయితే సత్యవతి గారి దగ్గర మంచి సువాసన వస్తుందని చెప్పాను కదా, ఆ సువాసన ఒక వరం వల్ల వస్తుంది అనమాట. ఆ వరం ఇచ్చింది ఎవరు అనేది మీరు కామెంట్స్లో చెప్పండి.